నిత్యం పుస్తకాలతోనే కుస్తీపడే విద్యార్థులు 2 రోజులు ఆటవిడుపుగా గడిపారు. హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం అడుప్సా ఆధ్వర్యంలో హనుమకొండలోని తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో దాదాపు 100 పాఠశాలలకు సంబంధించి అడుప్సా ఈ ఆటల పోటీలు నిర్వహిస్తుంది. బాలబాలికలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విశేషం ఏంటంటే వీటితో పాటు కరెస్పాండెంట్లు పాల్గొనడం, వారికంటే ఉత్సాహంగా వ్యాయామ ఉపాధ్యాయులు కావచ్చు, వారికి సంబంధించిన సంబంధీకులు కావచ్చు, వారిని ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అసలు మరి పాఠశాలలో రెగ్యులర్గా స్పోర్ట్స్లలో పాల్గొంటున్నారా? ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, నీ పేరేంది? గణేష్. స్పోర్ట్స్లో ఆడేవా? ఇప్పుడు కబడ్డీ ఆడేవా? గెలిచారా? గెలిచాం. ఇంకేమనిపిస్తుంది ఇట్లా ఆడుతున్నప్పుడు కానీ, 2 రోజులు కలిసినప్పుడు కానీ మీకు ఏమనిపించింది? ఈ 2 రోజులు కలిసినప్పుడు మా స్నేహబంధం ఏంటో, మా టీం వర్క్ ఏంటో మాకు తెలుస్తుంది. మేము అందరం ఎట్లా యూనిటీ ఉండాలో, మీ అందరం కలిసి ఒక పని అవుతుందని తెలుస్తుంది. ఇవి విజయం సాధించినందుకు మేము చాలా ఆనందపడతాను. ఓకే, అంటే ఇప్పుడు మీ స్కూల్లో కబడ్డీ ఆడిస్తారా రెగ్యులర్ గా? ఆడిస్తారు. మా పీటీ సార్ ఇట్లా అందరూ ఆడిపిస్తారు. మా పీటీ సార్, మా మేడం కూడా డైలీ గేమ్స్ పంపించి ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఒకవైపు కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. మరి ఇటువంటి అప్పుడు మీకు ఇంకా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అట్లా ఆడాలనిపిస్తుందా? వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ పొందాలనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? ఆడాలనిపిస్తుంది. స్టేట్ లెవెల్ అంటే ఇంప్రూవ్ చేసుకుంటే రావాలి కింద నుంచి. ఒకటేసారి స్టేట్ లెవెల్ పోలేం కాబట్టి కింద నుంచి ఆడుకుంటూ వస్తాను. ఇప్పుడే స్టార్ట్ పెట్టినాం. ఇప్పుడే ప్రత్యక్షంగా ఒక ఫైనల్ పోటీ కూడా మనం చూసాం, మనం కళ్ళారా ఆస్వాదించాం కూడా. ఆ పోటీలో వందలాది మంది విద్యార్థులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ఖోఖో పోటీలో ఫైనల్ విజేతగా ఇక్కడ ఐడియల్ పాఠశాల కూడా విజేతగా నిలిచింది. మరి విజేతగా నిలిచిన వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ అంతరంగాన్ని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఖోఖోలో ఫైనల్? ఎస్ సార్, విన్నర్. రైట్, ఏమనిపిస్తుంది? మేము చాలా ఎంజాయ్ చేసాము. స్కూల్ దగ్గర చాలా కష్టపడాము. వారం రోజులు 2-3 పీరియడ్స్ గా మా క్లాసెస్ మిస్ అయినా కానీ మేము చాలా కష్టపడి నేర్చుకొని మొత్తం కప్ కొట్టేసాము. దీనికి అంత కారణం మా కాజా పాషా సార్ అండ్ ప్రవీణ్ సార్. ఫస్ట్ మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. విన్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ వేరే పోటీలకు, స్టేట్ లెవెల్ కు అట్లా పోవాలనిపిస్తుంది కదా, అట్లా మీ ఎట్లా అనిపిస్తుంది? ఇంకేదైనా పాల్గొనాలనిపిస్తుందా? I want to go to other state levels and other levels. So I thank my PT sirs for giving this opportunity to play the Kho-Kho. Thank you. చాలా బాగా అనిపిస్తుంది ఆడుతుంటే. అందరు స్కూల్స్ కి తెలుస్తుంది వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటని తెలుస్తుంది. ఏం గేమ్లలో పాల్గొన్నారు మీరు ఈ 2 days లో? ఖోఖో, కబడ్డీ ఆడినాం. కొంచెం బాగా అనిపించింది. వీక్నెస్లు, స్ట్రెంగ్త్లు, రన్నింగ్ బాగా అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్ ఎక్కువ స్పోర్ట్స్ ఆడిరంటారు కదా, మరి మీకు బాగానే ఆడిస్తున్నారా? ఆడి నిరూపిస్తున్నాం ఇక్కడ. మరి కొత్త ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ వేరే స్కూల్ వాళ్ళు? అయ్యారు కొందరు. వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుస్తుంది. వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్ ఎలా ఆడుతున్నారు అని తెలుస్తుంది. రైట్, ఇక్కడ విద్యార్థులతో పాటు ఇప్పుడు హనుమకొండ జిల్లాకు సంబంధించి దాదాపు 100 పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అడుప్సా హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్ గారు ఉన్నారు. దీనికి అంకురార్పణ చేసింది వారే. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎంతమంది పాల్గొంటున్నారు? జనార్దన్ గారు చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడానికి కారణం ఏంటంటే, హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున పిల్లలతో ఉన్నటువంటి సృజనాత్మక, వాళ్ళ ఉన్నటువంటి ఆటల పోటీలో ఉన్నటువంటి సామర్థ్యం వెలికి తీయడానికి హన్మకొండ అడుప్సా అందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రోగ్రాం పెట్టాలనుకున్నాము. నిన్న ఈ యొక్క తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టడం జరిగింది. నిన్న నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 25 స్కూళ్ళతోటి 1200 మంది పిల్లలతోటి ఖోఖో, కబడ్డీ అన్నీ కూడా ఆడడం జరిగింది. దీనివల్ల పిల్లలు ఒక రకమైనటువంటి సంతోషంతో ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం చాలా తక్కువ ఉంటుంది. ఈ యొక్క కళాశాల కూడా ఓపెన్ ప్లేస్ చాలా బాగా ఉన్నది. మేనేజ్మెంట్ కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నది. బయట సొసైటీలో ప్రైవేట్ స్కూళ్ళ మీద విమర్శ ఏమిటంటే ఎక్కువ స్పోర్ట్స్కి ఆడడానికి గ్రౌండ్ లేదు, ఆడించారు అని. మరి మీరు ఈ ఆలోచన ఎందుకు చేశారు? అదే నిరూపించడానికి తీసుకొచ్చామండి. గవర్నమెంట్ స్కూల్ లాగానే ఉన్నాయి కదా. ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత బయట తీయడానికి వాళ్ళ తీసుకొచ్చాం. చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఒక మామూలుగా జాతర పండుగ వాతావరణం, సమ్మక్క సార్లకి అక్కడ ఎలా ఉన్నదో అలాంటి వాతావరణం ఉన్నది. ఎండనక నీడనక కూడా అందరు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి ఒక కార్యక్రమాలు ఇంకా కూడా మనం చేయాలనే ఆలోచనతో ఉన్నారు కమిటీ.
4 days ముందు నుంచే మేము ఇక్కడ ఈ నేమ్స్ ఇచ్చినాం సార్. నేమ్స్ ఇచ్చిన తర్వాత మేము ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఇక్కడ వచ్చి ఆడిరు, బాగా ఆడిరు సార్. మీ స్పోర్ట్స్ ఏంటి? మీ గేమ్? మా స్పెషలైజేషన్ వచ్చేసి అథ్లెట్ అండ్ కబడ్డీ సార్. మీ గేమ్ లో పాల్గొన్నారా పిల్లలు? పాల్గొన్నారు సార్. అంటే ఇప్పుడు ఇన్ని వందల మందిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? కొంతమంది పిల్లల్ని చూస్తేనే వీళ్ళతో ఆడించాలి, ఏదో జయించాలనిపిస్తుంది కదా, ఇంతమందిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ friends? బాగా అనిపించింది సార్. అంటే తర్వాత మీ మేనేజ్మెంట్కి ఏమన్నా మీరు సజెషన్స్ ఇస్తారా? సార్ నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ 6 monthsకి ఒకసారి అట్లా 1 yearకి 2 times గేమ్స్ ఇట్లా అలాట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే ఇంతమంది పిల్లలను చూసిన తర్వాత ఎవరైనా ఎక్స్ట్రా ఆర్డినరీ అనిపించిందా? ఖోఖోలో కానీ, కబడ్డీలో కానీ, అథ్లెటిక్స్? సార్ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు సార్, చాలా బాగా ఆడుతున్నారు. అన్ని స్కూళ్ళ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు సార్. చాలా మంది అంటే నేషనల్ లెవెల్ ఆడే వాళ్ళు కూడా ప్లేయర్స్ ఉన్నారు సార్ ఇక్కడ. మా హడుప్సా సభ్య పాఠశాలల నుంచి సుమారు 1300 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజులలో పిల్లలు పూర్తిగా ఆటలకు, శారీరకమైనటువంటి శ్రమకు దూరం కావడం మూలంగా పిల్లలలో ఒక రకమైనటువంటి మానసిక దౌర్బల్యం పెరుగుతున్న సందర్భంలో పిల్లలలో శారీరక దృఢత్వం పెరగాలనే ఉద్దేశంతో ఆటల పోటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హడుప్సా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఈ సంవత్సరం కొరకే కాకుండా ఇక ముందు కూడా కంటిన్యూస్గా హడుప్సా మా సభ్య పాఠశాలల విద్యార్థులకు ఈ ఆటల పోటీలు నిర్వహించి క్రమంగా ప్రతి స్కూల్లో కూడా ఈ ఆటలను ప్రోత్సహించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హడుప్సా సభ్యులు కూడా ఆయా పాఠశాలలలో తప్పనిసరిగా స్పోర్ట్స్ని, గేమ్స్ని ప్రోత్సహించాలి, ట్రైన్డ్ పీటీస్ని తీసుకోవాలి, వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లల్ని చక్కగా తర్ఫీదు ఇచ్చి మంచి క్రీడాకారులుగా కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే క్రీడలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. మన భారతదేశంలో సుమారు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా అవసరం ఉన్నది. కాబట్టి ఈ క్రీడలను పాఠశాలల స్థాయి నుంచే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ జనార్దన్ సారు మరియు మా కార్యవర్గం అందరం కలిసి మన పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాల్ని నిరంతరం నిర్వహించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో మేము ఆటల పోటీలను నిర్వహించినాం. విద్యార్థులు కూడా తమ నిత్య యాక్టివిటీస్ నుంచి ఈ 2 రోజులు తాళ్ళం పద్మావతి క్యాంపస్లో కేరింతలు కొడుతూ ఆహ్లాదంగా ఆనందోత్సాహాలతోటి చక్కగా ఆటలు ఆడుకుంటున్నారు. అంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి గెలుపోవటంలే ప్రధానం కాకుండా ఆటలు ప్రధానం అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులందరూ ఆటలాడుతున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఉత్సాహాన్ని 2 రోజుల నుంచి చూస్తున్న మాకు కూడా చాలా ఆనందం కలుగుతున్నది. కరెక్ట్ సార్. ఇంకోటి చెప్పండి, స్కూల్కి సంబంధించిన ప్రధాన విమర్శ ఏమిటంటే ఇది ఏదో ఒక పోటీలకే పరిమితం అయితే తర్వాత కంటిన్యూగా ఏదో కొన్ని గ్రౌండ్ ఉన్న స్కూల్లో తప్ప కంటిన్యూగా ఇది స్పోర్ట్స్ ఆడించారన్నది ఒకటి. అట్లాగే వీళ్ళ కల్చరల్ కూడా ఏమైనా ఆలోచన ఉందా మీకు? అయితే మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూళ్ళల్లో కొంత గ్రౌండ్స్ లేకపోవడం అనేటువంటి ఒక సమస్య ఉన్నది. అయితే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లే గ్రౌండ్స్ కానీ వీటిలలో మేము కొంత సమయం తీసుకొని పిల్లల్ని పంపించాలి, అదేవిధంగా వీలైనంత వరకు గ్రౌండ్స్ని కూడా సమకూర్చుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాము. దానికి మా తోటి కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా November 14th బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా విద్యార్థులలో సాంస్కృతిక కళలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వచ్చే సంవత్సరం 14th November వరకు మేము మా పాఠశాలల నుంచి విద్యార్థులకు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రోత్సహించాలని, అది స్కూల్ స్థాయిలో ప్రాక్టీస్ చేయించడం, దానికి తగినటువంటి డ్యాన్సు, సంగీత మాస్టర్స్ను కూడా రిక్రూట్ చేసుకొని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అటు సాంస్కృతికంగా, ఇటు క్రీడాపరంగా, అటు విద్యాపరంగా మా విద్యార్థులను, ముఖ్యంగా హడుప్సా సభ్య పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ఇవి తీర్మానాలు చేసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే చాలా వరకు స్కూళ్ళ మధ్య బాగా పోటీ ఉంటుంది. మరి ఇక్కడ వందలాది మంది కరెస్పాండెంట్లు, విద్యార్థులు కలిసి ఉంటున్నారు. ఈ ఉత్సాహం వాతావరణం ఎట్లా వచ్చింది? ఈ ఉత్సాహం వాతావరణం మా హడుప్సా తరఫు నుండి వచ్చిందని చెప్పొచ్చు. ఈ హడుప్సా తరఫు నుండి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా యొక్క ప్రెసిడెంట్ వర్ధమాన్ జనార్దన్ గారు, మరి సెక్రటరీ వెంకటరమణ గారు, మరి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ సమకూర్చుకొని పిల్లలందరికీ సమన్వయంగా
ఒక పద్ధతిలో మనకు క్రీడా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. దానికి తాళ్ళ పద్మావతి మల్లేశన్ సార్ గారు కూడా మాకు చాలా రమణారెడ్డి గారు వారు బన్సాల్ క్లాసెస్ నుండి కూడా వారు మాకు ప్రోత్సహించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ప్రతి పిల్లవాడి ఆనందానికి కారణం ముఖ్యంగా వారి పీటీ టీచర్స్, వాళ్ళ సార్స్, మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.